ఏపీలోనూ రాజకీయ రచ్చ చేసింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. తన రికార్డింగ్ కూడా వినిపించారంటూ ఒక్కసారిగా బాంబు పేల్చింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. సో ట్రింగ్ ట్రింగ్ అని తెలంగాణలో మోగుతున్న ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ బలంగా వినిపిస్తుంది. పొలిటికల్గాను అగ్గి రాజేసినట్టే కనిపిస్తుంది. పక్క రాష్ట్రంలో విచారణ కొనసాగుతుండగానే ఇటు నేతలు ఇస్తున్న స్టేట్మెంట్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మరి సో తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీని కూడా షేక్ చేయబోతుందంటే పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజమంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్తో రచ్చ మొదలైనట్టే కనిపిస్తుంది. నాటి తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రుల జాయింట్ ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు షర్మిల. సో బైబిల్ మీద ప్రమాణానికి సిద్ధం, నా బిడ్డల మీద ప్రమాణానికి సిద్ధం, నేను చెప్పేది పచ్చి నిజం అంటున్నారు షర్మిల. సో ఎందుకంటే ఈ విషయాన్ని వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డే తనకు చెప్పారంటూ పెద్ద బాంబే పేల్చారు. సో దీంట్లో వైసీపీ నేతల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. తన ఫోన్ సంభాషణను తనకే వినిపించారంటూ మరో ముచ్చట చెప్పి దుమారానికి ఎక్స్ట్రా పవర్ యాడ్ చేశారు షర్మిల. సో తన రాజకీయ భవిష్యత్తు నాశనం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేయించారని షర్మిల చేస్తున్న ప్రధాన ఆరోపణ. సో భర్త బ్రదర్ అనిల్తో పాటు తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరిని బెదిరించారని చెప్తున్నారు ఆవిడ. సో అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ మాటలు ఎంక్వైరీ కమిషన్ ముందు కూడా చెప్పడానికైనా తాను సిద్ధమన్నారు షర్మిల. సో ఒక్క షర్మిలతో ఆగిపోతే ఈ ఆరోపణలతో అగ్గి రాజుకునేది కాదేమో. అధికార కూటమి ఎమ్మెల్యే కోటమిరెడ్డి సైతం ఫోన్ ట్యాపింగ్పై సంచలన ఆరోపణలు చేయడంతో రచ్చ పీక్స్కు చేరినట్టయింది. అప్పట్లో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆధారాలతో బయటపెట్టామని, ఏపీలో ఈ వ్యవహారంపై విచారణ జరిపితే చాలా మంది ముఖ్య జైలు ఊచలు లెక్క పెట్టడం ఖాయమని కూడా హెచ్చరించారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అలా ఆరోపణలు వచ్చాయో లేదో ఇలా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి పెట్టామని, అవసరమైతే విచారణ కూడా జరిపిస్తామని చెప్పారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అయితే షర్మిల ఆ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు గుప్పిస్తే అది సర్వసాధారణం అన్నట్టుగా కొట్టిపారేశారు కేంద్ర మాజీ మంత్రి ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నప్పటికీ ఇది చట్ట వ్యతిరేకమన్న ఆయన ఆ పరిణామాల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. సో మొత్తానికి ఓవర్ టు ఏపీ అన్నట్టుగా తెలంగాణ నుంచి పక్క రాష్ట్రంలోకి పాకిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుంది చూడాలి.